నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమండి. గురుగారు, జ్యోతిష్య శాస్త్రంలో ఓవరాల్‌గా మనకి 27 నక్షత్రాలు. సో, దానిలో మనం ఇప్పుడు స్వాతి నక్షత్రం తీసుకుందాం. ఓవరాల్‌గా మరి వీళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది? సహజంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు, మంచి దిశానిర్దేశం చేయండి. తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. స్వాతి నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. స్వాతి నక్షత్రము ప్లస్ చిత్తా నక్షత్రము, ఈ రెండు నక్షత్రాల్లో పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా తులారాశి అవుతూ ఉంటుంది. తులారాశిలో ఎక్కువగా పుట్టినటువంటి వాళ్ళు స్వాతి నక్షత్రము లేదా చిత్తా నక్షత్రం అయినటువంటి జాతకులు ఉంటూ ఉంటారు. ఇక స్వాతి నక్షత్రం కనుక చూసుకున్నట్టయితే, స్వాతి నక్షత్రంలో తులారాశిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు పూర్వజన్మ సుకృతం చేత మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారుగాను, మంచి కళారంగం వైపు వెళ్ళేటటువంటి సూచనల వైపు కానీ వీళ్ళ యొక్క జీవితం ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ధర్మ స్వభావము, శౌర్యము, మంచి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళు శాంత స్వభావము, స్వతంత్రులుగా జీవించాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకోరు. స్వతంత్రంగా జీవించాలి, మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అని ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారు ఈ స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అవుతూ ఉంటాడు. ఈ రాహు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ వీళ్ళ యొక్క ప్రవర్తన మల్టిపుల్ పర్సనాలిటీగా ఉంటుంది. అంటే నీతో ఉన్నప్పుడు నీ పనితోనే ఎక్కువగా మాట్లాడుతారు. పక్కవాడితో ఉన్నారనుకోండి, వాళ్ళని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. అంటే ఎవరితో ఎలా ఉండాలి అని సహజ సిద్ధంగా తెలిసినటువంటి వారిలో ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నారనుకో, నీ మాటనే మాట్లాడదు, అబ్బా నువ్వు ఏం చెప్తే అది కరెక్ట్ అంటూ ఉంటారు. మళ్ళీ వెంటనే మీరు వెళ్ళిపోయారు, మీ ప్లేస్లో ఇంకో వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మీదే కరెక్ట్ అండి, అతను ఎంత చెప్పింది తప్పు అని ఇలా రెండు నాలుకలు కలిగినటువంటి విధంగా మాట్లాడేటటువంటి వారిలో ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఏ పనినైనా కూడా చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం అనేది చాలా ఇష్టం. కొండలు, లోయలు, లేదంటే మంచి మంచి ప్రకృతి కలిగినటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వీళ్ళకి చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారే. కానీ వీళ్ళని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని ద్వారా జీవితంలో స్థిరంగా ఉండాలి, మంచి పనులు చేసుకోవాలి, జీవితంలో మంచి పేరును సాధించాలి అని ఆసక్తి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరిని విమర్శించిన వారి కోసము సహాయం చేయుటకు ముందుకు వస్తారు. వీరు అందరి యందు చాలా ఇష్టంగా ఉంటారు. వీళ్ళని ఎంత అంటే స్వాతి నక్షత్రం వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎంత తిట్టినా ఎంత కోపగించుకున్నా మళ్ళీ మనకు సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే కనుక సహాయం చేసేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా చూసుకున్నట్టయితే పురుషులలో పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే లైంగిక కోరికలు చాలా ఇష్టమవుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఆశలతో వీళ్ళందరూ కూడా జీవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోరికలు వాళ్ళకు సహజ సిద్ధంగా కలుగుతూ ఉంటాయి. ఇక వీళ్ళకు సినిమా ఇండస్ట్రీ అన్నా, నాటక రంగం అన్నా, లేదా రాజకీయ రంగం అన్నా చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అంటే మనం ఒక గొప్ప సెలబ్రిటీ స్టేటస్గా బతకాలి, చక్కగా 10 మందిలో గొప్పగా ఉండాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఈ దాదాపు 25 సంవత్సరాల వరకు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు కార్య సాఫల్యము, గౌరవము, శత్రువులను జయిస్తూ ఉంటారు. విద్యా ఆటంకాలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే చదువులో ఆటంకాలు చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు తెలివితేటలతో చాలా మట్టుకు దాన్నైనా ఎంత సమస్యనైనా కూడా ఇట్టే పరిష్కరించుకునేటటువంటి వారిలో ఈ జాతకులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకు ప్రేమ, అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు, ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా వాళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. వీళ్లకు దాదాపుగా ఈ నక్షత్రం జన్మించినటువంటి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. శుక్రుడి కారణం చేత భార్య వల్ల, అత్త వల్ల, లేదా వాళ్ళ అత్తవారి తరపు వల్ల ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలాగే చిన్నతనం నుండి వీళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించేటటువంటి విధంగా ఉంటుంది. వీళ్ళ వయస్సు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో వీళ్ళ జీవితంలో అవకాశాలు తగ్గుముఖం పట్టేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు ముఖ్యంగా జీవితంలో
ఎప్పుడూ కూడా కష్టపడాలి అనే తత్వం కలిగినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని సార్లు వీళ్ళని కిందికి లాగేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే గనక ఎవరైనా శత్రువు ఎదురయ్యాడని అనుకోండి, వాడిని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి అని ఆలోచించే స్వభావం కలిగినటువంటి వారిలో ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు జన్మకాల దశ రాహు మహర్దశగా ఉంటూ ఉంటుంది. రాహు మహర్దశలో పుడతారు కాబట్టి పుట్టుకతో స్కిన్ ఎలర్జీ రావడం, లేదు అని అంటే కనుక మానసికంగా ఏదైనా ఇబ్బందులు జరగడము వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటూ ఉంటాయి. లేదా వీళ్ళ మీద ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్లు చేయడము, లేదా వీళ్ళ మీద ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకుల మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు అధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. వీళ్ళ చరసజ్ఞ రాశి, అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా స్థిమితంగా ఒక చోట నిలబడేటటువంటి వ్యక్తులు కాదు. ఎప్పుడూ కూడా ఒక మాట మీద కానీ లేదా ఒక లక్ష్యం వైపు కానీ ప్రయాణం చేయరు. చెంచలం, అంటే మల్టిపుల్ రిజాల్వ్ ఉన్నట్టు ఏదన్నా ఒక దాని మీద నిలకడ ఉండదు. అప్పుడే ఒకటి అనుకున్నాం అనుకోండి, అప్పుడే దాని మీద ఉండరు, వేరే వైపు జంప్ అయిపోతూ ఉంటుంటారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళది ద్విపాద సంజ్ఞ. ద్విపాద సంజ్ఞ అంటే ఏంటి అంటే రెండు మాటలు మాట్లాడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అని అర్థము. అలాగే వీళ్ళకు అదృష్ట రంగు తెలుపు అవుతూ ఉంటుంది. అదృష్ట సంఖ్య 4 లేదా 6 అవుతూ ఉంటుంది. వీళ్ళకు అదృష్ట వారము శుక్రవారం అవుతూ ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు అదృష్ట వారం శుక్రవారం. మీరు ఏ పని చేసినా శుక్రవారం పూట చేయండి. అలాగే మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే కనుక గురువారం రోజున ఉపవాస దీక్ష వహించండి. మీకు అదృష్ట దిశ తూర్పు దిశ అవుతూ ఉంటుంది. మీరు తూర్పు దిశకు వెళ్ళి ప్రయాణం చేసేటటువంటి ఎలాంటిదైనా సరే అది విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా డబ్బు సంపాదించాలి, జీవితంలో స్థిరపడాలి అనే తత్వం కలిగినటువంటి వారు. వీళ్ళు ఎక్కువగా వ్యసనాలకు బానిస అయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులు అంటే మద్యము, లేదంటే అమ్మాయిలు, లేదు అంటే బెట్టింగ్లు, లేదంటే జూదము, ఇలాంటివి ఎక్కువగా అలవాటు అయ్యేటటువంటి వారిలో ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరి విషయంలోకి వెళ్ళకూడదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే వీళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. దాదాపుగా వీళ్ళకు 40 సంవత్సరాల వరకు స్థిరపడడం చాలా కష్టము. అంటే వీళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు గడిచిపోయాయంటే సంపాదించడానికి, పిల్లలు చదివించడానికి, జీవితాన్ని నెట్టుకు రావడానికి వీళ్ళ జీవితం సగం అయిపోతుంది. ఇక వీళ్ళు స్థిరపడాలి అంటే 50 సంవత్సరాల తర్వాత తప్ప వీళ్ళు స్థిరపడేటటువంటి యోగం కనిపించదు. నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. లేదా వీళ్ళే నమ్మక ద్రోహం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు కనిపిస్తున్నాయండి. వీళ్ళు కనుక సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ దానిలోకి వెళ్తే ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయంటారు. స్వాతి నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరు సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ అక్కడికి వెళితే వీళ్ళు స్థిరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వాళ్ళ చాకచక్యం వల్ల ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు మాటకారితనము ఎక్కువగా ఉంటుంది, చలోక్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రంగంలోకి వెళితే తప్పకుండా రాణించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. గురుగారు, ఓవరాల్గా వీళ్ళకి ఎలాంటి దైవారాధన, ఎలాంటి పరిహారాలు బాగా అవసరం? ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులకు ఏంటి అని అంటే కనుక దైవారాధన విషయంలో చూసుకుంటే కులదేవతను ఆరాధించడము, లేదా ఇష్టదైవమైనటువంటి వారిని ఆరాధించడము, లేదా జన్మజాతక రీత్యా చూసుకోవాలి అని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకొని చాలా విశేషము. వీలైతే ఒకవేళ పాతాళ శంభుమురుగన్ కానీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళి రావడం వీళ్ళకు చాలా అవసరమై ఉంటుంది. వీలైతే మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేసుకోండి. వీలైతే మీకు స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు కాబట్టి వీలైతే కాలసర్పదోష పరిహారం చేయించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది. అయితే మీరు మీకు ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు కాబట్టి మీరు మరకత గణపతి కానీ లేదా గోమతి గణపతి కానీ మీ మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి. కొంతవరకు మీకు శుభం లాభం కలుగుతుందండి. గురుగారు, వీళ్ళకి అదృష్ట రోజు అలాగే అదృష్ట సంఖ్య ఏదన్నా ఉంటుందా? వీళ్ళకు అదృష్ట వారము వచ్చేసి శుక్రవారం అవుతుంది. అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి 4 కానీ లేదా 6 కానీ, ఈ రెండు కూడా వీళ్ళకు అదృష్ట సంఖ్యలుగా మారబడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు అదృష్ట వారము కూడా శుక్రవారం అని చెప్పాము. అలాగే అదృష్ట రంగు తెలుపు రంగుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి రంగు తెలుపు రంగు కాబట్టి ఈ రంగులు వీళ్ళకు చాలా కలిసి వస్తూ ఉంటాయి. జీవితంలో స్థిరపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ 25 సంవత్సరాల తర్వాతనే స్థిరపడేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది. 50 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళ జీవితంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని 50 సంవత్సరాల తర్వాత
ఒక స్థిమితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని ఒక పర్మనెంట్ ఇన్కమ్ ఏర్పరచుకొని హ్యాపీగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క పరిస్థితులు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాతి నక్షత్రం వాళ్ళు ఓవరాల్గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.